రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలక వెదర్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. నైరుతి ఋతుపవనాలు మనం గత వీడియోలో చెప్పుకున్నట్టుగా రేపు సాయంత్రానికి అండమాన్ నికోబార్ దీవులను తాకబోతోంది. ఇప్పటికే అరేబియా సమీపంలోని సముద్రంలో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా మారాయి. ఆ శాటిలైట్ విజువల్స్లో కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రాబోయే 24 అవర్స్లో అండమాన్ నికోబార్ దీవుల్ని తాకి అక్కడి నుంచి కన్యాకుమారి వైపుగా ప్రయాణం చేయడానికి ఒక వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత కన్యాకుమారి నుంచి కేరళ తీరాన్ని తాకి అక్కడి నుంచి కేరళలో ప్రవేశించే అవకాశం ఉంది. 26వ తేదీ నాటికి అంటే మరో 10 రోజుల్లో కేరళ తీరంలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయి. అక్కడి నుంచి కేరళ, కర్ణాటక, తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్లోకి రావడానికి మరో 5-6 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఈ నైరుతి ఋతుపవనాలు మొత్తం జర్నీలో కన్యాకుమారి సమీపంలోకి ప్రవేశించిన సమయంలో ఇప్పటికే అల్పపీడనం ఒకటి ప్రభావం చూపుతూ ఉంది. ఈ ఋతుపవనాలతో కలిసి రాబోయే 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో, రాబోయే 5 రోజుల పాటు తెలంగాణలో ఒక మోస్తరు వర్షాలు, అక్కడక్కడ 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇక ఎండలు మండే అవకాశం ఉంది, వడగాలులు కూడా వీచే అవకాశం ఉంది. ప్రస్తుతం టెంపరేచర్స్ కొంచెం తగ్గినా రాబోయే 2-3 రోజుల పాటు 39 నుంచి 42 డిగ్రీల టెంపరేచర్స్, అక్కడక్కడ అకస్మాత్తుగా కురిసే వర్షాలు, తెలంగాణ లాంటి ప్రాంతాల్లో అయితే వడగళ్ల వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక 21వ తేదీ నుంచి మాత్రం 45-47 డిగ్రీల టెంపరేచర్స్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తాజాగా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. అయితే ఋతుపవనాలు వర్షాలను తీసుకొస్తాయా లేదా, ఋతుపవనాలు రాగానే గ్యారంటీగా వర్షాలు పడతాయా అనే దానికి క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఋతుపవనాలు వచ్చినా కూడా అనుకూలమైన వాతావరణం లేకపోతే వాటి వల్ల వర్షాలు వచ్చే అవకాశం లేదు. మొత్తం మీద జూన్ 1-2 తేదీల నాటికే ఋతుపవనాలు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించే అవకాశం ఉంది. అవి ఎంతవరకు వర్షాలు తీసుకొస్తాయి, ఎంత వర్షపాతం నమోదుగా పోతా ఉంది. ఇక మే నెల చూసుకుంటే చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. సగటు వర్షపాతం కన్నా కూడా చాలా తక్కువగా వర్షపాతం లోటు నమోదైంది. ఇప్పటికే ఎల్నినో ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది స్పష్టంగా. ఇక జూన్, జూలైలో ఎలా ఉండబోతా ఉందనే దానికి సంబంధించి మరో రిపోర్ట్ రాబోతూ ఉంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత క్లియర్గా మరో వీడియోలో మనం కలుసుకుందాం.